సుపరిపాలనకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నాయకత్వంలో తొలి అడుగు తొలి తిరుపతి గ్రామం నుంచి పడింది. ఈ కార్యక్రమాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పాలనలో పారదర్శకత, ప్రజల అవసరాలకు తగిన సేవలే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, నాయకుడు తోటా నవీన్, ఇతర పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆయన మరి మొన్న అవటం జరిగింది. అవి ఇప్పుడు అనేక కార్యక్రమాలు తలపెట్టి మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతం కూడా చూసి మన నియోజకవర్గం చూసి అనేక కార్యక్రమాలు సెంట్రల్కి సంబంధించి కార్యక్రమాలు కూడా చెప్పినప్పుడు ఈ తిరుపతి రోడ్డు మనకి డబల్ రోడ్ చేయాలని చెప్పి మనం ప్రపోజల్ పెట్టాం. 18 కోట్లు పెట్టిన ఆ రోడ్డు సెంటర్లో ఉండదు. సెంటర్లో మనం క్లియర్ చేయమని చెప్పారు. చేయంతానని హామీ ఇవ్వడం జరిగింది. మొదటగా వచ్చాడు. మొదట కార్యక్రమం వెంకన్నబాబు ఎదురుకుండా ఇది చెప్పడం జరిగింది. అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ కార్యక్రమం ఇచ్చాడు. కానీ ఈ కార్యక్రమం ఏంటంటే సంవత్సర కాలం అయింది మనకి. మరి తొలివాడు కానీ సుపరిపాలన తొలివాడు కానీ చెప్పి ఒక కార్యక్రమం ఇచ్చి మనందరినీ కూడా మరి జనంలోకి వెళ్ళమని చెప్పి వెళ్ళలేడు. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా జనంలో ఉంటాం. మన విషయం కాదు. కొంతమంది వెళ్ళలేదని చెప్పి ఎమ్మెల్యేలు అందరినీ ఒక నెల ప్రోగ్రాం ఇచ్చి నెల ప్రోగ్రాం కూడా జనంలోకి వెళ్ళమన్నాం. మనం ఇప్పుడు కూడా రోజు కూడా మనం పబ్లిక్ దగ్గర ఉంటాం, గిరివెన్ తీసుకుంటాం. రోజు కూడా కార్యక్రమాలు చేస్తాం. ఏదో నిధులు చేస్తాం, చేయడం జరుగుతాం. అంటే ఇలా 100 కోట్లు ఈ సంవత్సరంలో మనం 5 సంవత్సరాలు 1000 కోట్లు చేస్తే ఇలా 1 సంవత్సరంలో 100 కోట్లు చేసాం. అది ఇక్కడ డబ్బులు కానీ ప్రభుత్వం దగ్గర మన అన్నదగా ఇబ్బంది పడకుండా మెల్లిగా అక్కడక్కడ తెచ్చి 100 కోట్లు వర్క్ జరుగుతాయి. ఇక్కడ మన ఎస్సీపీఎల్కి మరి ఎప్పుడు కూడా రోడ్లు లేదంటే కోటి రూపాయలు పైన ఇచ్చాను. అంటే ఎందుకు ఇచ్చాను? ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ అన్నీ కూడా చేయాలని చెప్పి ఆలోచన. మామూలు రోడ్లు అందరూ చేస్తారు, కానీ అవ్వని పనులన్నీ కూడా చేయవలసిన బాధ్యత మనం తీసుకురావాలని ఆలోచనతో 1 రూపాయలతో రోడ్డు చేసాం. కర్మ రోడ్లు ఉన్న ప్రపోజల్ పెట్టాను. కర్మ అన్నీ కూడా రోడ్డు వేస్తూ ఉంటాం. మన టెంపుల్ కూడా మీకు తెలుసు. టెంపుల్ నేను 11 సంవత్సరాల కిందట మనకి ఇక్కడ తిరుపతి దేవస్థానం చైర్మన్ తీసుకొచ్చి దాన్ని డబ్బులు ఇవ్వండి మీరు. ఇది చాలా చరిత్ర అయిన 9,000 చరిత్ర ఉంది దీనికి. ఈ టెంపుల్ని మీరు ఏదైనా చేయాలని తీసుకొని చూపెట్టాను. ఆయన వచ్చి ఇక్కడ చూసి అక్కడికి వెళ్ళి మనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతో మనం కూడా మ్యాచింగ్ ఇచ్చి బాగు చేసి తర్వాత అనేక మంది వచ్చారు. దాని వ్యవస్థ అంతా సెట్ చేసాం. అనేక మంది దాతలు వచ్చారు. వాళ్ళు అడగకుండానే వచ్చి మేము ఇచ్చేస్తాం అని చెప్పి ఇలా ప్రమాణంగా తయారు. ఈ గోపురం కూడా మార్చాలని ఉంది. అది కూడా పర్మిషన్ అడిగాం. అర్కాలు కూడా ఇవ్వాలి. 1 కోటి రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోడ్డు అంతా కూడా కన్ను కడదాకా కూడా మన పైన వేయాలి, షెడ్ వేయాలి. తడిసిపోతున్నారు, ఎండలో ఉంటున్నారని చెప్పి దాన్ని కూడా జాగిన రెడీగా ఉంది. అక్కడ దాన్ని వెళ్ళడానికి ఈ సేవ ఇవన్నీ కావాలి కనుక జస్ట్ టైం పడిన తర్వాత వెంటనే దీన్ని డబ్బులు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కానీ అక్కడ పని అయిపోతేమని చెప్పి ఇది ఏం చేయలేదు అని చెప్పి ఆ గుడి ఇంకా అనే కార్యక్రమం ఇవాళ దిప్పి నిప్పితే మరి నెలకి 32 లక్షలు 30 లక్షలు దాటి వస్తుందండి. నెలకి 3 నెలలకి అంత వచ్చింది. 3 నెలలకి 31 లక్షలు వచ్చింది. 3 లక్షలు అంత వచ్చింది. అంటే దానికి ఆదాయం పెంచి దానికి ఆదాయం ఏంటి? ఆడ దేవుడిని పూజ చేయడం, కరెక్ట్గా చేయడం, కార్యక్రమాలు చేయడం, భోజనం పెట్టడం, ఇవన్నీ మీ గ్రామంతో కోఆపరేట్ జరుగుతుంది. లేదా తప్పదు. ఎవరైనా గ్రామం కోఆపరేట్ చేయకపోతే ఎవరు గొప్ప లీడర్ వస్తున్నాడు తీసుకెళ్తే దర్శనం చేయడం ప్రమాణంగా వస్తుంది. ఎవరు వచ్చినా ఆలోచన ఎవరికి ఇబ్బంది పడకూడదు. దర్శనం చేయించాలని ఉంటుంది. అంతమంది జనం రోజు జోడు లేకుండా నడిచి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచి వస్తున్నారంటే అంత నమ్మకం ఈ గుడి మీద కలిగింది. మీరు కూడా దాన్ని సరిపెట్టాలి. దీనన్నీ కూడా మనం ఫెసిలిటీస్ ఇవ్వాలి. అందుకే దాన్ని డెవలప్ చేసేయాలి. దీనికి సెట్ అయ్యేది. ఈ పంచాయతీని గెస్ట్ హౌస్ చేస్తున్నాడు. ఎవరైనా బీజేపీలో వచ్చినాడు ఇబ్బంది అవుతుంది. గెస్ట్ హౌస్ చేసి ఈ పంచాయతీని అక్కడ మన సెక్రటరీ బిల్డింగ్ కూడా కట్టాం, అక్కడ పంపించేస్తాం. అవన్నీ కూడా తొందరగా చేస్తాం, పూర్తి చేస్తాం. ఎందుకంటే మనం వీఐపీలు వచ్చినప్పుడు వీఐపీలు కూడా తాగి పెరుగుతూ కొన్నాళ్ళు ఎంతోమంది వస్తారు.
దాని చరిత్ర అలాగే పెరిగింది కనుక దీనికి గెస్ట్ చేసి బాగా తయారు చేయించి రైతు అక్కడ కూర్చోబెట్టి అక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్ళడం జరుగుతుంది అందుచేత అది కూడా తయారు చేస్తాం. అలాగే ఇలా గ్రామాలన్నింటిలో కూడా గ్రామాలన్నింటిలో రోడ్లు వేస్తున్నామని మీరు చూసారు. ఇక ఏది కాడుతో పని చేస్తాం, ఏ పని చేస్తే ఆ పని చేస్తాం, అంతే తక్కువ అయిపోవచ్చిందని అలా చేస్తాం. ఇంకా చేస్తాం మనం చెప్పి తెలియజేసుకుని మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవన్నీ మన జనసేన అయినా కలిపి ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా కలిపి ఇవ్వాలి అనే కార్యక్రమం చేపెడుతున్నాం మనకన్నీ కూడా. మనకే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 4,000 కూడా అమలు చేయాలి. బహుశా ఆగస్టు 15 ఇచ్చాడు. ఇవాళ నేను డబ్బులు తల్లికి వందం పడ్డాయి. ఇవాళ పశువుల షెట్లకు పడ్డాయి. రేపు రోడ్లు బ్యాలెన్స్ పడిపోద్ది. ఎల్లుండి 4 10 రైతు డబ్బులు కూడా పడిపోతాయి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతాం. అన్నీ కూడా అయిపోతాయి. 50 ఇబ్బందులకు మనం ఏదైతే మాట ఇచ్చామో మాట అన్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పరంగా అన్ని తీరుస్తాడు. నేను కూడా మనం వచ్చి ఏదైనా మాట ఇచ్చాంటే ఆ మాట కూడా తీరుస్తాను. అందుచేత ఈ కార్యక్రమం ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల అభిప్రాయం తెలుసుకోమని ప్రజలు ఆయన మాట్లాడమన్నారు, ప్రజలతో మాట్లాడుతాడు. ఎవ్వరు కూడా ఒక్కడు కూడా డిసాటిస్ఫైన్ లేదు. బ్రహ్మాండం ఉందని బాగా జరుగుతుంది, నా పథకాలు ఎదురని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అది కావాలి మాకు. ఈ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి అది కావాలి. లోకేష్ గారు కూడా ఇవాళ అనేక కార్యక్రమాలు చంద్రబాబు తోడుగా లోకేష్ గారు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇండస్ట్రీ తీసుకొస్తున్నాడు. అలాగే ఇవాళ ఉద్యోగ అవకాశాల కల్పన కోసం శిక్షణ పెట్టి ఇవాళ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మన సానా సతీష్ గారు కూడా ఎంపీ గారు కూడా